వామ్మో ఆగిపోయిందంటే ఓకే స్టార్ట్ అయింది. అది ఇలాంటి చోట అయితే కానీ స్ప్లెండర్ ప్లస్ దమ్మేంటో బయటపడదాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఆల్ న్యూ హీరో స్ప్లెండర్ ప్లస్ మనకి కొత్త స్టాండర్డ్ వేరియంట్ అన్నమాట ఇది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ మీరు ఇప్పుడు చూడబోతున్నారు. సో దీన్ని మనం రైడ్ చేద్దాం, రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం దీని యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏందనే దాని గురించి. కొన్ని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మనం చూసిన తర్వాత మనం ఈ రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ బ్యూటిఫుల్ మిషన్ని మనకి స్పాన్సర్ చేసింది ఒంగోలులోనే హీరో అసోసియేటెడ్ హీరో షోరూమ్ అన్నమాట. పక్కన మీకు కాంటాక్ట్ నెంబర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే మాత్రం మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, వెల్ డీసెంట్ అయితే ఉంటుంది. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. దీంట్లో మనకి 7.9 bhp పవర్ని 8.05 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఇంజన్ అయితే ఉంది. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్నమాట. హీల్ అండ్ టో షిఫ్టర్ తోటి గేర్ లివర్ అయితే మీరు చూడొచ్చు. సో కంఫర్టబుల్గా ఉంటుంది కమ్యూట్ చేసే వాళ్ళకి. అలాగే మనకి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇంజన్ సౌండ్ అలాగే ఎగ్జాస్ట్ నోట్ విన్నారు కదా. ఫస్ట్ ఇంప్రెషన్ మీకు ఫోన్లో విన్నా చాలా రిఫైన్డ్గా ఉందన్న ఫీలింగ్ కలిగింది కదా. చాలా మంచి రిఫైన్నెస్ అయితే ఉంది. రైడ్ చేస్తూ క్లియర్గా మాట్లాడుకుందాం ఇంజన్ గురించి. సీట్ గురించి మాట్లాడుకోవాలి. 785 mm సీట్ హైట్ అన్నమాట. లాంగ్ సీటు, వైడ్ సీట్ అయితే మీరు చూడొచ్చు. స్ప్లెండర్ ప్లస్లో బాగా కుదిరినటువంటి మరో పార్ట్ ఏదైనా ఉందంటే సీట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీస్కి చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ గ్రాబ్ రైల్ కూడా చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి ఏదైనా మీరు థింగ్స్ మోసుకొని వెళ్ళేయన్నా ఉంటే బైక్ మీద ఈజీగా మీరు పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో చూడటానికి బ్లూ కలర్లో చాలా బాగుంది కదా. దీంట్లో మొత్తం మనకి 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో హాలోజన్ బల్బ్ సెటప్ తోటే మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంది. స్టాండర్డ్లో మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు అన్నమాట. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మీకు ఎలాంటి చేంజ్ లేదు, వింటేజ్ ఫీల్డ్లో అలాగే కనిపిస్తుంది. క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ బల్బ్ టైపే ఆఫర్ చేస్తున్నారు. మీరు ఎల్ఈడి కావాలనుకున్నట్లయితే దీంట్లో ఎక్స్టెక్ మోడల్ ఉంది, ఎక్స్టెక్ 2.0 కూడా ఉంది. దాంట్లో అయితే మీకు ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తారు అనమాట విత్ హజార్ లైట్స్ కూడా. సో బ్యాక్ సైడ్ నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. అలాగే టైల్ ల్యాంప్ మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వచ్చేసరికి ఫుల్లీ ఎనలాగ్ కన్సోల్ అనమాట. స్పీడోమీటర్, ట్రిప్ మీటర్ మీకు కనిపిస్తూ ఉంది. రైట్ సైడ్ వచ్చేసరికి ఫ్యూల్ ఇండికేటర్, అలాగే కొన్ని మాల్ ఫంక్షన్స్ లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సైడ్ ఇండికేటర్ లైట్స్కి, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, అలాగే న్యూట్రల్, హై బీమ్, లో బీమ్కి ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు నాకు బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ డిజిటల్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ని స్ప్లెండర్ ప్లస్లో పొందాలనుకున్నట్లుగా అయితే సో మీరైతే ఎక్స్టెక్ మోడల్కి అయితే వెళ్ళిపోండి. దీనికంటే ఇంకొక 10,000 రూపాయలు అది ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే స్టాండర్డ్లో కూడా USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది కాబట్టి బండి వెళ్ళేటప్పుడు మీరు మీ ఫోన్కి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్లో 80/100 సెక్షన్ టైర్ అయితే ఉంది. సో మనకి 80 ఇంచ్ వీల్స్ అనమాట. 130 mm డ్రమ్ బ్రేక్తో స్టాండర్డ్గా లభిస్తూ ఉంది. కొత్తగా దీంట్లో డిస్క్ వేరియంట్ కూడా వచ్చిందనమాట. దాని గురించి నాకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అయితే మాత్రం రివ్యూ చేస్తాను. సో 80/100 సెక్షన్ టైర్ కాబట్టి ఖచ్చితంగా కూడా సన్నగానే ఉంటాయి. అండ్ ఇది ఆఫ్ రోడ్ కోసమో ఇంకొక పనుల కోసం అయితే కాదు, కంప్లీట్గా కమ్యూట్ చేసుకోవడం కోసం అప్ అండ్ డౌన్ ఎవరైతే ఫ్యామిలీ తోటి ఒక ఎంట్రీ లెవెల్ వెహికల్ చూస్తూ ఉంటారు చూడండి, మంచి మైలేజ్ కోసం ఈ వెహికల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ దీనికి టైర్లు అయితే సన్నగానే ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసరికి 30 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ చూడడానికి వెహికల్ ఫ్రంట్ నుంచి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 5 స్టెప్ అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే మనకు ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మఫ్లర్ తోటి చాలా ప్రొటెక్టివ్గా అయితే ఉందన్నమాట. ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను 96,000 రూపాయలు అలా స్టాండర్డ్ వేరియంట్ అయితే ఉంటుంది. దీంట్లో ఎక్స్టెక్ వేరియంట్ అయితే 105,000 అలా ఉంటుందన్నమాట. సో స్టాండర్డ్ అయితే తీసుకోండి. మీరు ఆ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ రియల్ టైంలో యూస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే. ఈ వీడియోని కనుక ఒంగోలు నుంచి ఎవరైనా చూసినట్లయితే ఒంగోలులో మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే మాత్రం షోరూమ్ కాంటాక్ట్ అయితే చెప్తారనమాట. సో మీకు ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది మీరు ఉండే ఏరియాని బట్టి. సో స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద హై బీమ్, లో బీమ్కి, సైడ్ ఇండికేటర్స్కి, హారన్కి ఒక బటన్ అయితే ఉంది. ఇంకెలాంటి బటన్స్ అయితే లేవు. సో అలాగే మనకి రైట్ సైడ్ వచ్చేసరికి సెల్ఫ్ స్టార్ట్ బటన్ కనిపిస్తూ ఉంది. అలాగే మనకి i3s బటన్ కూడా మీరైతే చూడొచ్చు అనమాట. సెల్ఫ్ స్టార్ట్ బటన్ కొంచెం క్వాలిటీగా ఇస్తే బాగుండని నాకైతే అనిపించింది. సో i3s వచ్చేసరికి ఆన్ ఆఫ్ అయితే ఉంది కదా. మీకు ఆన్లో పెట్టుకున్నట్లుగా అయితే మీరు బండిని ఐడియల్ పొజిషన్లోకి తీసుకొచ్చినప్పుడు ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ క్లచ్ పట్టుకోగానే ఆన్ అవుతుంది. ఇది చాలా మంచి విషయం. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ని మైలేజ్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట ఈ ఫీచర్ అనేది. సో హీరో వాళ్ళ పేటెంట్ రైట్ టెక్నాలజీ. సో ఇది మనకి 9.8 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే దీన్ని కొట్టేదే లేదనమాట. బిల్డ్ క్వాలిటీలో మరో బైక్ 100cc ఇలాంటి బిల్డ్ క్వాలిటీని ఆఫర్ చేస్తూ ఆ స్టాండర్డ్స్ని మిస్ చేయకుండా స్టిల్ ఇప్పటికీ కూడా మనకి స్ప్లెండర్ ప్లస్లో వస్తూ ఉంది. అందుకే రీసేల్ వాల్యూ అదిరిపోతుంది. స్పేర్ పార్ట్స్ మీకు చక్కగా దొరుకుతాయి అన్నమాట. సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు మీరు ఇంజిన్ ఆన్ చేసిన ఆన్ అవుతుంది అనమాట. ఫిలియన్ ఫుట్ రెస్ట్లు అయితే చూడొచ్చు. విన్నారు కదా స్ట్రాంగ్ ఫీలింగ్ ఎలా ఉందో. చైన్ సీల్ ప్రాపర్గా జరిగిందన్నమాట. మెటల్
ప్రొటెక్షన్ తోటి. అలాగే మఫ్లర్ చూడొచ్చు. సో ఇది మనకి చాలా ట్రెడిషన్ అనమాట. ఎప్పటి నుంచో స్ప్లెండర్ ప్లస్లో మనం గమనించవచ్చు. శారీ గార్డ్ కనిపిస్తూ ఉంది అండ్ మెటల్ ఫ్రేమ్స్ తోటి మనకైతే మాత్రం ఫిమేల్ ఫుట్ రెస్ట్ కూడా కనిపిస్తూ ఉందన్నమాట. ఇక గ్రాబ్ రైల్ అయితే చాలా లాంగ్ అండ్ వైడ్ గ్రాబ్ రైల్. ఎవరైనా ఎక్కువ పొలం పనులు చేసుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ అయితే సో మీకు ఇది ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఎందుకంటే రఫ్ రోడ్లు ఎక్కువ తిప్పుతారు కాబట్టి పొలం గట్ల మీద, సో తొందరగా ఊడిపోకుండా యాక్షన్ పనికొస్తుంది. ఇక మీరు బ్యాక్ సైడ్ అయితే మాత్రం చూడొచ్చు అనమాట. దీన్ని తయారు చేసినటువంటి డేట్ 8/2/2025. సో 2025 మోడల్నే మనం రివ్యూ అయితే చేస్తున్నాం. సో సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, అంటే మరీ ఫ్లెక్సిబుల్గా కాదు. అండ్ ఇక పెయింట్ క్వాలిటీ అండ్ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్లూ కలర్, దీంట్లో రెడ్ కలర్ ఉంటుంది, అలాగే గ్రే కలర్ కూడా ఉంటుంది. ఫ్రంట్లో హీరో స్ప్లెండర్ ప్లస్ అనే లోగో చూడొచ్చు. ఇక ఇది మనకి కాంబీ బ్రేక్తో వర్క్ అవుతుందని చెప్పాను కదా. సో మనకి బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. అలాగే క్రోమ్ యాక్సెన్స్ తోటి మనకి స్టీల్ క్రాష్ గార్డ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పటివరకు ప్రతి పార్ట్ను చూపించాను కదా. బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో లెట్ మీ నో, మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇందాక మనం స్టార్ట్ చేసినప్పుడు ఫ్యూయల్ని పుల్ చేసిన సౌండ్ విన్నారు కదా మీరు. ట్రెడిషనల్గా ఈ వెహికల్ని ఫ్యూయల్ పంప్ అయిన తర్వాతే మనం ఇగ్నేట్ చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి ఈ వెహికల్ వాడేవాళ్ళు. సో ఈ రోడ్ అంతా స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయి. ఈ స్పీడ్ బ్రేకర్స్ దాటి హైవే మీద మంచి ఆర్పిఎంలో రైడ్ చేద్దాం. ఇంజన్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఈ బైక్ని మనం ఎక్స్ట్రీమ్ కండిషన్లో రైడ్ చేద్దాం, ఎందుకంటే పొలం గట్ల మీద ఎక్కువ తిప్పుతుంటారు కాబట్టి. సో అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి సినారియోస్లోనే రైడ్ చేద్దాం మనం కూడా. సో అప్పుడే నేను మంచి కంప్లీట్ రివ్యూ మీకు ఇచ్చిన వాడిని అవుతాను. థర్డ్ గేర్ వరకు వేసుకున్నాను. ఫస్ట్ సెకండ్ గేర్లు అయితే మాత్రం కొంచెం హార్డ్గానే పడ్డాయి. థర్డ్ గేర్ కొంచెం పర్వాలేదు, బట్ దీనికి ప్రాబ్లం అయితే కాదు. సర్వీస్లో స్మూత్ అయిపోతాయి, డోంట్ వరీ ఆన్ దట్. నాకు తెలుసు 100cc లెవెల్లో దీన్ని కొట్టే బండి లేదు మాస్టర్, నిజంగా చెప్తున్నాను. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ గేర్స్ అన్ని గేర్లో ప్రాపర్ పవర్ డెలివరీ అయితే నేను ఆ థ్రాట్ల్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ అయితే చాలా చక్కగా చూపిస్తుంది అనమాట. స్పీడోమీటర్ కట్ ఆఫ్ అయిపోయింది. సో మీరు విజువల్స్ చూస్తున్నారు అనుకుంటున్నాను. ఎంత తొందరగా అందుకుందో చూడండి. ఒక 100cc బండి, చాలా మంచి పర్ఫార్మెన్స్. దాని యొక్క లెవెల్ బెస్ట్ టచ్ చేస్తుంది. ఇలా కమ్యూట్ చేసే వాళ్ళకి, డైలీ ఒక 50-60 కిలోమీటర్లు నడిపించుకునే వాళ్ళకి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్గా పనికి వస్తూనే, సో దాని లెవెల్లో అది పర్ఫామ్ కూడా చేస్తుంది కాబట్టి ఫ్యామిలీకి ఆల్ ఇన్ వన్ లెజెండ్ అనమాట. చాలా ఏళ్ళ నుంచి దాని యొక్క ప్లేస్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. ఈ బండి కొనేదే మెయిన్ ఫ్యూల్ ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడం కోసం. ఆ విషయానికి వస్తే 60 కిలోమీటర్ల లోపల నడిపించుకోండి. మరి నేను ఇచ్చినట్లుగా ఆర్పిఎం విపరీతంగా ఇవ్వద్దు. ఇప్పుడు నేను ఇచ్చినట్లుగా అలా ఇస్తే ఖచ్చితంగా కూడా ఇది మంచి మైలేజ్ బండిగా మీకైతే ముందుకు రాదు. సో 60 బిలో ప్రతి గేర్లో నిదానంగా మీరు కనుక ఆర్పిఎం జనరేట్ చేసినట్లయితే మీకు 70 kmpl దాకా మైలేజ్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఒక ఐటీఐ కాలేజ్ వస్తుంది, దాంట్లోకి వెళ్దాం. అక్కడంతా రఫ్ రోడ్ ఉంది. సో లెఫ్ట్ తీసుకుందాం, ఇక్కడ నడిపిద్దాం ఈ బండిని. బ్రేకింగ్ కావచ్చు, అలాగే మనకి రోడ్ గ్రిప్ కావచ్చు, సో సస్పెన్షన్ కావచ్చు, మొత్తం అర్థమవుతాయి ఇక్కడ. ఇదంతా రఫ్ రోడ్డే, ఒంగోలు ఐటీఐ కాలేజీ. సో మీకోసం నేను కొంచెం స్పీడ్గానే రఫ్గానే వెళ్తున్నాను. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షన్ కాంబినేషన్ చాలా బాగుంది. సో దాని లెవెల్ బెస్ట్ అయితే అది ఇస్తుందన్నమాట. 100cc కింద మాత్రం సరిపోతుంది. మరీ టూ సాఫ్ట్ ఉన్నా కానీ ఈ గుంతల్లో వేసినప్పుడు ఖచ్చితంగా టక్మన్ సౌండ్ వస్తుందన్నమాట. ఇలానే ఉండాలి, ఎందుకంటే వెయిట్ ఎక్కించుకొని కూడా వెళ్తుంటారు కాబట్టి. ఇలాంటి పొలాల గట్ల మీద, పొలాల లాంటి రోడ్ల మీద వెళ్తుంటారు. సస్పెన్షన్ పర్లేదు, బాగానే ఉంది. ఈ బండికి సస్పెన్షన్ వైజ్ ఎప్పుడూ పేరు పెట్టడానికి ఎవరు ఉండరన్నమాట నాకు తెలిసి. ప్రాపర్ సస్పెన్షనే ఉంటుంది. ఇలాంటి సినారియోస్లో కూడా, ఇలాంటి కండిషన్లో కూడా ఈ వెహికల్ చూసారా ఎలా వెళ్తుందో. దారుణంగా ఉంది రోడ్, మరీ దారుణంగా ఉంది. సో బండి స్కిడ్ బ్యాక్ సైడ్ వీలు ఎక్సెసివ్ స్పిన్ అవుతుంది అనమాట, కింద పట్టు దొరక్క. అయినా నడపొచ్చు.
స్ప్లెండర్ ప్లస్ యొక్క ప్రత్యేకత అది, నడపొచ్చు. సో చాలా మంచి బండి. 100cc లెవెల్లో ఎవరైనా సరే పొలం పనుల కోసం యూజ్ చేసుకోవాలి, కొంచెం హార్డ్ వర్క్లు ఎక్కువ చేస్తాను బండి మీద అనుకున్నట్లయితే అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. అటు ఫ్యూల్ ఎఫిషియెంట్ గాను, ఫ్యామిలీకి ఇలా నడిపించుకోవడం కోసం, డైలీ కమ్యూట్ చేయడం కోసం, ఆఫీస్ టు హోమ్ తిరగటం కోసం ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకున్న తర్వాత ఈ బండిని మీరు అమ్ముకున్నట్లయితే మంచి ప్రైస్ కూడా వస్తుంది. ఎందుకంటే మనకి స్పేర్ పార్ట్స్ అన్నీ ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి. సో సీట్ కంఫర్ట్ చాలా బాగుంది, బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. సో బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కినప్పుడు ఫ్రంట్ బ్రేక్ అప్లై అవుతుంది. అండ్ టూ మచ్గా అయితే పట్టేసుకోవద్దు బ్రేక్స్, ఎందుకంటే స్కిడ్ అవుతాయి సన్నగా కాబట్టి. సో ఇక నేను ఈ బండిని షోరూమ్కి అప్పగించేసి ఈ వీడియోని స్టాప్ చేయబోతున్నాను. సో ఎవరు కొనాలని అంటే ఎవరైతే ఒక ఎంట్రీ లెవెల్ బైక్ని చూస్తూ ఉంది, ఫ్యూల్ ఎఫిషియెంట్గా బాగా ఉపయోగపడాలి, అలాగే కొంచెం రఫ్ అండ్ టఫ్ కండిషన్లో యూస్ చేస్తాను అనుకున్నట్లయితే సో డైలీ కమ్యూట్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. పొలం పనులకు అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు అనమాట.